For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీవీ సుధాకర్ రెడ్డి, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సార్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ అశ్వగంధ తీసుకోవడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? అశ్వగంధ మామూలుగా మార్కెట్లో వాడే అశ్వగంధ ఇట్లా కొంచెం చేదుగా ఉంటుందండి. మీరు టేస్ట్ చూసుకుంటారు మీరు ఆల్రెడీ. బాగా చేదుగా ఉంటుందండి ఇది. ఈ మామూలుగా జనరల్గా ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ. ఇప్పుడు ఇది టేస్ట్ చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. స్వీట్గా ఉంది. మెయిన్ ఆవు పాలతో చేసిన ఇది అది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అశ్వగంధ యాక్చువల్గా ఇలా ఉంటుందండి. నాగోరి అశ్వగంధ అంటారు దీన్ని. ఓకే. ఈ అశ్వగంధని ఆవు పాలలో 7 సార్లు భావన చేసి అంటే శుద్ధి చేసి దీని పొటెన్సీ పెంచుతామండి. పెంచడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఉపయోగాలు చెప్తున్నాను మీకు. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఈవెన్ పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా రాత్రి చదువులు ఒత్తిడి వలన నిద్ర పట్టక చాలామంది రుగ్మతలు వస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు అది నిద్రలేమి సమస్యను పోగొడుతుందండి ఇది. దాంతోపాటు నెర్వస్ వీక్నెస్ ఉండదు. అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్న బాడీకి వంట పట్టేలా చేస్తుంది అనమాట. దాంతోపాటు కామన్గా డయాబెటిక్ పేషెంట్లో తరచు నీరసం రావటం, షుగర్ లోకి వెళ్ళటం, అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంచెం డయాబెటిక్ వచ్చింది అనేటప్పటికీ చాలామంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. 10-12 కేజీలు తగ్గిపోతూ ఉంటారు. అలా తగ్గకన్నా నార్మల్ వెయిట్కి తీసుకొస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఓల్డ్ ఏజ్లో చాలామంది మనం చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. ఆ ఏజ్ని కూడా ప్రివెంట్ చేసుకుంటా కూడా ఈ అశ్వగంధ పనిచేస్తుంది. కామన్గా మనకి పేరు లేని జబ్బుకి పెన్నీరుగడ్డ అంటారు. దీన్ని కామన్గా జెంట్స్లో వచ్చే సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ముందుగా ప్రివెంట్ చేస్తుందండి. ఇది వాడుకుంటే ముందుగా ప్రివెంట్ చేస్తుంది. చాలామంది లేడీస్లో గైనిక్ డిజార్డర్స్ వస్తాయి. చాలామందిలో ఒక ఏజ్ వచ్చేటప్పటికి వీక్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న స్ట్రెస్ వలన వీక్ అయిపోతూ ఉంటారు. దాని నుంచి కూడా ఇది బయటపడేస్తుందండి. ఈ అశ్వగంధ వల్ల ఏంటంటే బోన్స్ గట్టిగా ఉంటాయి, ప్లస్ నెర్వ్స్ గట్టిగా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసే గుణం దీనికి ఉన్నదండి. ఇది ఈ ప్రొసీజర్ కామన్గా ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది చేస్తారు. చేసి ఆవు పాలతో శుద్ధి చేసి మన పేషెంట్స్కి ఇస్తారండి చాలా వరకు. ఇంకా కుదరని పక్షంలో ఏం చేస్తారంటే అశ్వగంధను ఆవు పాలలో కలుపుకుని తీసుకోమంటారు. ఇలా చేసిన అశ్వగంధ మన పాలలో కలుపుకోవాల్సిన అవసరం ఉండదండి, రెడీమేడ్ కింద ఉంటుంది. ప్లస్ ఎవరైనా కూడా వాడచ్చు. నేను మామూలుగా ఒక టీనేజ్కి వచ్చే పిల్లలకి అందరికి ఇస్తున్నాను. ప్లస్ దాంతోపాటు ఏంటంటే థైరాయిడ్లో లో ప్రొఫైల్తో బాధపడతారు. అంటే థైరాయిడ్ వచ్చి కొంతమంది హైపో ఉంటుంది. హైపోథైరాయిడ్లో చాలామంది వెయిట్ లాస్ అయిపోతారు, డిక్రీజ్ అయిపోతారు వెయిట్. అదే నార్మల్ వెయిట్కి తీసుకురావడానికి, గుండె దడ లేకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఈ అశ్వగంధ ప్రిపరేషన్ చెప్తాను మీకు, వాడే విధానం చెప్తాను చూడండి. 1 టీ స్పూను గ్లాస్ నీళ్ళు, ఇది ఎక్కువ వాడనవసరం ఉండదండి. ఇది 1/2 టీ స్పూన్ అండి. ఇది 1/2 టీ స్పూన్ వేసాము. డయాబెటిక్ ఉంటేనేమో యాజ్ యూజువల్గా ఇలాగే ఈ పౌడర్ నేను డికాషన్ చేసి తాగేయటమేనండి నైట్. డయాబెటిక్ లేని వాళ్ళు ఉంటే మటుకి కొంచెం వేడి శరీరం ఉన్న వాళ్ళేమో కండ చక్కెర, మామూలుగా ఉన్న వాళ్ళు అయితే దీనికి ఏంటంటే దీనికి ఉన్న బ్లడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తాను, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెంచుతుంది ఇది. ప్లస్ ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మనిషికి యాక్టివ్గా ఉంటారండి ఇది ఈ ప్రొసీజర్ ద్వారా. చాలామంది పెరాలసిస్ వచ్చి చాలామంది వీక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇలా ఆవు పాలతో చేసిన అశ్వగంధ వాడటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఆవు పాలలో మనం భావన చేయటం వల్ల అశ్వగంధలో ఉండే నెగిటివ్ ప్రాపర్టీస్ అన్నీ పోయి, అంటే కొంతమందికి అశ్వగంధ వాడితే తలపోటు రావటం, కొంతమందికి ఏంటంటే చర్మం సంబంధిత దురదలు రావడం అట్లాంటివి జరుగుతాయి కొంతమందిలో, 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు. ఇలా చేయటం వల్ల అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్నది రాదండి.
ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏది కూడా మన మీద పడకుండా ఉంటాయండి. తొందరగా వయసు అయిపోదు అంటారా సార్ అశ్వగంధ తీసుకోవడం? అశ్వగంధ తీసుకునే వాళ్ళు యంగ్గా ఉంటారని లెక్కండి. ఇది ఒక ఏజ్ అంటే ఇదివరకు పూర్వం ఒక ఏజ్కి 35-40కి వచ్చిన తర్వాత కంపల్సరీ అశ్వగంధ చూర్ణం కానీ అశ్వగంధ లేహ్యం రూపంలో కానీ తీసుకునేవారు అనమాట. అంటే నర్వ్ సిక్నెస్ రాకుండా ఉండి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి దీనివల్ల. ఇది అందుకే ఇండియన్ జెన్సింగ్ అని పిలుస్తారండి ఇది. ఓకే, సో మీరు కూడా అశ్వగంధ తీసుకోండి, యూత్ లాగా అయిపోండి. సార్ ఇది రాత్రి పడుకునే ముందు తాగాలి? రాత్రి పడుకునే బెడ్ టైంలో తీసుకోవాలండి. కొంతమంది ఎవరైతే పిల్లలు లీనియస్గా ఉంటారో వాళ్ళకి వెంటనే కూడా వీళ్ళకి 1 monthలో రిజల్ట్ కనిపిస్తుందండి. నేను ఈ ప్రోగ్రామ్ ఒక 9 years నుంచి చేస్తాను, చాలా మంది పేషెంట్స్కి ఇచ్చాను. దీనివల్ల ఏంటంటే ఆవు పాలు ఆవు నెయ్యి కూడా దీంట్లోనే ఉంటుంది. అంటే మనం ఆవు పాలలో 1 kg దుంపల్ని 7 లీటర్ల ఆవు పాలలో ఉడకబెట్టి చేస్తామండి. అంటే ఒకే రోజు కాకుండా 7 రోజులు చేస్తాము. 21 days పడుతుందండి ఈ ప్రొసీజర్కి. 21 days. అందువల్ల ఇది ఏంటంటే చాలా మంది వీక్ అయిపోయి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. మనం చాలా మంది హార్లిక్స్లు బూస్ట్లు వాడతారు, అవి ఏవో సప్లిమెంట్స్ అండి. ఇవి ఏంటంటే న్యాచురల్గా మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఇవి అవన్నీ హర్బ్స్. సార్ మరి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. నేను ఇంకో 9 years నుంచి చెప్తున్నాను, ఎవరికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అవి అంటే అపోహలే తప్ప ఏమీ లేదండి. దీన్ని వాడటం వల్ల బెనిఫిట్సే ఉంది. ఇప్పుడు కామన్గా దీని పేరు లేని జబ్బుకి పెన్నేరుగడ్డ అని లెక్క. ఇప్పుడు ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి లైఫ్ స్పాన్ పెంచడానికి దీన్ని వాడుతున్నారండి. అశ్వగంధ పసుపు కలిపి తీసుకుంటారు క్యాన్సర్ పేషెంట్స్. మామూలుగా థైరాయిడ్ పేషెంట్స్ అయితే ఏం చేస్తారంటే ఎవరికైతే వెయిట్ లాస్ అయిపోతున్నారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మన ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది సార్? అయిపోయిందండి. దాంట్లో దీన్ని వడబోయిన అవసరం, డైరెక్ట్ పోసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేయచ్చు. ఒకసారి ఇది మీరు టేస్ట్ చూడండి. తప్పకుండా సార్. బాగుంది. దీంట్లో బెల్లం ఇవి కలిసిన వల్ల మనకి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే చాలా మంది నాకు అంటే చాలా మందికి ఇస్తా ఉంది కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ మీకు చెప్పాను. మామూలుగా ఏదో నేను మామూలుగా ప్రాక్టికల్గా చెప్పిన విషయాలు ఇవన్నీ. ఇలా తీసుకోవడం వలన డైలీ లైఫ్లో కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, అనుకోకుండా బీపీ ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ పెరగకుండా కూడా ఉపయోగపడుతుందండి ఇది. చాలా మందికి ఏంటంటే లో బీపీ అయిపోతుంటుంది. లో బీపీ నుంచి కూడా ప్రివెంటివ్గా పనిచేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుందండి పెరగకన్నా. ఓకే సార్, బట్ నాకు ఒక డౌట్. ఇక్కడ మీరు నార్మల్గా మార్కెట్లో దొరికే అశ్వగంధ ఇది కౌ మిల్క్తో చేశారు కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇదంటే చేదుగా ఉంది, అదంటే మిల్క్తో చేశారు. చేదుగా ఉంది, తీసుకుంటానికి కూడా కొంచెం ఎడబుల్గా ఉండదండి ఇది. ప్లస్ దీన్ని తీసుకుంటా కూడా ఎడబుల్గా ఉంటుంది. ఇది పనిచేసే విధానం కూడా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మార్కెట్లో దొరికే అశ్వగంధ ఏమవుతుందని పని చేయడానికి ఒక 20 రోజులు టైం పట్టింది అనుకోండి, ఇది వితిన్ 1 weekలోనే మీకు రిజల్ట్ కనపడుతుంది. కొంతమందిలో day 1 నుంచి కనపడుతుంది. వెంటనే నీరసం తగ్గడం ఇవన్నీ గమనిస్తారనమాట. డిఫరెన్స్ అదండి. ఎందుకంటే ఆవు పాలు ఎప్పుడైతే భావన చేసామో మనకి ఈజీగా బాడీకి అబ్జర్వ్ అవుతుందండి. అందు గురించి అంత ఆ వేరియేషన్ ఉంటుంది. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెమెడీ.